అనంతపురం జిల్లా కదిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోటల్ ముందు కార్ పార్కింగ్తో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇక భయానకంగా రెండు వర్గాలు కొట్టుకున్నాయి. హోటల్ ముందు కర్ణాటకకు చెందిన కార్ పార్కింగ్ చేసి పక్క హోటల్కు టిఫిన్ కోసం వెళ్లారు కారు యజమానులు. హోటల్ ముందు నుంచి కారు తీయాలంటూ సిబ్బంది గొడవపడ్డారు. మాట పెరిగి ఘర్షణ తీవ్రమైంది. కర్ణాటకకు చెందిన వారిపై హోటల్ సిబ్బంది విరుచుకుపడ్డారు. బాధితులు పరుగులు పెట్టిన వెంటాడి దాడి చేశారు. మహిళతో పాటు మరో ముగ్గురుపై దాడి జరిగింది. మహిళ చేతులు జోడించి వేడుకున్న హోటల్ సిబ్బంది కనకరించలేదు. లాఠీ చార్జ్ చేసి రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి చివరికి పోలీసులు లాఠీ చార్జీ దాకా దారితీసింది. కర్ణాటకకు చెందిన కొంతమంది వ్యక్తులు హోటల్ ముందు కారు పార్క్ చేసి పక్క హోటల్కి టిఫిన్కి వెళ్ళారు. అయితే ఇది గమనించిన ఆ హోటల్ సిబ్బంది కారు తీయమని కోరడంతో మాట పెరిగింది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. అందులో మహిళ కూడా ఉన్నారు. మహిళ ఎంత కనికరించి వేడుకున్నా కూడా వినలేదు. పరస్పరం దాడులు కొనసాగాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు ప్రవేశించి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి. ఒక్కసారి అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. అనంతపురం జిల్లా కదిరిలో హోటల్ ముందు కార్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కారు పార్క్ చేసి పక్క హోటల్ వెళ్ళి టిఫిన్ చేస్తుండగా ఆ హోటల్ సిబ్బంది గమనించి కారును అక్కడి నుంచి తీసేయమనుకోవడంతో మాట పెరిగింది. దీంతో గొడవ పెద్దదైంది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక హోటల్ ముందు కారు తీయాలంటూ సిబ్బంది గొడవపడ్డారు. కర్ణాటకకు చెందిన వారిపై హోటల్ సిబ్బంది విరుచుకుపడ్డారు. బాధితులు పరుగులు పెట్టినా కూడా వెంటాడి దాడి చేశారు. మహిళతో పాటు మరో ముగ్గురుపై దాడి జరిగింది. మహిళ చేతులు జోడించి వేడుకున్న హోటల్ సిబ్బంది కనకరించలేదు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. తర్వాత పోలీస్ స్టేషన్ తరలించారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కర్ణాటకకు చెందిన కొంతమంది వ్యక్తులు కదిర్లో ఒక హోటల్ దగ్గర వచ్చారు. ఆ హోటల్ దగ్గర కార్ పార్క్ చేసి అయితే ఆ హోటల్లో తినకుండా పక్క హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తున్న నేపథ్యంలో ఆ హోటల్ సిబ్బందికి కోపం తెప్పించింది. దీంతో కార్ తీయమని కోరడంతో కాస్త మాట పెరిగి ఇరు వర్గాల మధ్య దాడికి కారణమైంది. ఇక వాళ్ళు ఎంత వేడుకున్నా కూడా వాళ్ళని పరిగెత్తించి మరీ కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య దాడిని పోలీసులు ఆపినట్టుగా సమాచారం. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, కార్ పార్కింగ్ విషయంలో గొడవ ఇంత పెద్దది ఎలా మారింది? అసలు ఏం జరిగింది? మరి పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్ని పరిగెత్తించి మరి ఎంత వేడుకున్నా ఆగకుండా కొట్టినట్టుగా తెలుస్తోంది. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఎందుకు ఇంత గొడవ ముదిరింది? అసలు ఏం జరిగింది? నియోజకవర్గంలో కారు పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య కర్ణాటక భక్తులు అయితే కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చిన భక్తులు మరియు హోటల్ సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. కారు పార్కింగ్ తమ హోటల్ ముందు చేసి ఆ హోటల్ టిఫిన్ చేయకుండా బయట వేరే చోట టిఫిన్ చేస్తున్నారన్న ఉద్దేశంతో కారు పక్కకు తీయండి అనే తెలుస్తుంది. అయితే కారు పక్కకు తీసే విషయంలో ఆ భక్తులకు మరియు హోటల్ సిబ్బందికి మధ్య మాట పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఒకరిద్దరి కాస్త అది సుమారు 15 మంది దాకా వచ్చి ఆ భక్తులపై దాడి చేసే వరకు వెళ్ళింది. అయితే ఆ స్థానికులు కూడా వీరిని వారించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అందులో మహిళ కూడా తప్పని క్షమించండి అంటూ కూడా
చేతులు జోడించి వేడుకున్నా కూడా వారు కనికరించలేదు. ఒకసారిగా వారిపై దూసుకొచ్చి వారిపై చేయి చేసుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన కదిరి పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని భక్తులు నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే వారు వినకపోవడంతో పోలీసులు లాఠీలు పనిచెప్పి వారు తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. దీంతో ఇరు వర్గాలని కూడా ఇటు కారు భక్తుల్ని అదేవిధంగా హోటల్ సిబ్బందిని కూడా ఇరు వర్గాలని కూడా పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఏదైతే ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన తెలుస్తుంది. ఆ ఇద్దరిపై కూడా ఎందుకంటే కేవలం కారు పార్కింగ్ విషయంలో ఆ మహిళ చూడకుండా ఆ విధంగా కొట్టడం, అది కూడా కేసులు జోడించి వేడుకున్నప్పటికీ ఏమైతే కనికరించకుండా కొట్టడంతో పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రామదాస్, అంటే ఇక్కడ రెండు హోటల్స్ వ్యక్తులు గొడవ పడ్డట లేదా కేవలం కర్ణాటక వాళ్ళు లేదా ఈ హోటల్ వాళ్ళకి మధ్య గొడవ జరిగిందా? అంటే ఇక్కడ ఎందుకు గొడవ పెద్దది? అంటే ఇక్కడ ఒక హోటల్ వారు మరియు భక్తులు గొడవ మాకు సమాచారం అందుతుంది. మాకు రాబడిన సమాచారం మేరకు ఇక్కడ భక్తులపై సిబ్బంది వాగ్వాదం కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేయడంతో భక్తులు వారు కూడా వారిని కొంచెం గట్టిగా అడగడం తెలుస్తుంది. అయితే ఈ వాదన కాస్త చేంజ్ చేసుకునే వరకు వెళ్ళింది. ఇరు వర్గాలు కూడా మాట పెరిగి చేంజ్ చేసుకున్నారు. అయితే ఇందులో మహిళ వేడుకుంటున్న ఇరు వర్గాలు కూడా ఎవరు శాంతం కాలేదు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలని కూడా చెదరగొట్టి కాసేపు లాఠీలకు పని చెప్పి లాఠీలతో విడిచిపోవడంతో పరిగెత్తిపోయారు. ఆ తర్వాత ఇద్దరిని కూడా గొడవ పడ్డ రెండు వర్గాలని కూడా స్టేషన్ పిలిపించి ఆ స్టేషన్ లో కాసేపు కూర్చోబెట్టి ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు తెలుస్తుంది. అందాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ యోగానంద్. సో ఇది అనంతపూర్లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక చెందిన వారిపై హోటల్ సిబ్బంది విరుచుకుపడ్డారు. లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టాల్సిన పరిస్థితి. వాస్తవానికి పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి అతిథులుగా వచ్చినప్పుడు సరే తప్పు వాళ్ళదైనప్పుడు మనం సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ చేతులెత్తి వేడుకుంటున్నారు, అందులో ఒక మహిళ కూడా ఉంది. పరిగెత్తించి కొట్టడం ఇది పద్ధతి కాదు, భావ్యం కాదంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం కొంత మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. సరే మాట పెరిగి ఏమనుకున్నారో అది మనం పూర్తి స్థాయిలో దాన్ని వివరంగా చెప్పలేం. కానీ ఒకవేళ నిజంగా అలాంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళు వేడుకుంటున్నారా, మహిళ కూడా వేడుకుంటున్న పరిస్థితి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు సరైన నిబంధనలు పాటించి వ్యాపారాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. పార్కింగ్ సరిగ్గా ఉందా? మీ హోటల్స్కి వచ్చే పార్కింగ్ వసతులు సరిగ్గా ఉన్నాయా? మీ దగ్గరకు వచ్చే కార్లు కావచ్చు, టూ వీలర్ కావచ్చు, వీళ్ళందరికీ సరైన పార్కింగ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఒకవేళ రోడ్డు మీద పార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఇది నాది అది నాది అనుకున్నప్పుడు పొరపాటున అటు ఇటుగా కాస్త వెళ్తుంటారు, వెహికల్స్ పార్క్ చేసి వెళ్తుంటారు. అంత మాత్రాన మనుషుల్ని పరిగెత్తించి కొట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మనము రేపు పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మనకు ఆ పరిస్థితి రావచ్చు. ఎందుకంటే అది ఎవరైనా పక్క రాష్ట్రమైనా మనమైనా అంతా ఒకటే, అంతా భారతీయులమే. ఇక్కడ అంటే తప్పు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మందలించాల్సింది. కానీ వేడుకుంటున్నా కూడా, కొట్టొద్దని బతిమాలుకుంటున్నా కూడా పరిగెత్తించి కొట్టడం, అంతసేపు పోలీసులు వచ్చేదాకా కూడా అంత దారుణమైనటువంటి బీభత్సాన్ని సృష్టించడం అనేది చాలా పొరపాటు. కదిర్ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక్కసారి మున్సిపాలిటీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల విషయంలో ఇలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా అది ఒక రిమార్క్లా మారిపోతుంది, ఒక చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి భక్తులు రావాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికే మనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు మనపై గొడవలు జరగడం, దాడులు జరగడం సహజం. వాళ్ళ వైపు తప్పుంటే మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు పోలీసుల విచారణ తేలబోతుంది. కానీ వీళ్ళు ఇంత దారుణంగా పరిగెత్తించి కొట్టడాలు, మరి దాడి చేయడాలైతే అనవసరమని అనిపిస్తుంది ఆ దృశ్యాలను బట్టి చూస్తే. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామిని చాలా పక్క రాష్ట్రాల వాళ్ళు చాలామంది వచ్చి దర్శించుకుంటారు, సెంటిమెంట్గా కూడా భావిస్తారు. కానీ ఇలా దాడులు చేయడం వల్ల అది అనవసరంగా ఒక చెడ్డ పేరు తెచ్చినట్టు అవుతుంది కదిరి పట్టణానికి. దీనికి సంబంధించి కదిరి మున్సిపాలిటీ కానీ కదిరి పోలీసులు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏంటి, అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఆ హోటల్ సిబ్బంది అయితే ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పక్కా రాష్ట్రానికి చెందినటువంటి భక్తుల్ని అతిథులుగా భావించాల్సిన అవసరం అయితే ఉంది. సరే మీ హోటల్లో తినకపోయినా పక్క హోటల్లో తిన్నా కూడా అలాంటి దాడులు చేయడం అయితే సమంజసం కాదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఒక్కసారి ఈ అంశంపై మున్సిపాలిటీ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు పైన పార్కింగ్ విషయంలో గొడవలు జరిగాయి కాబట్టి తప్పెవరిది ఒప్పెవరిది. అసలు పార్కింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, నిజంగా వీళ్ళన్ని పార్కింగ్ నిబంధనలు పాటించే బిజినెస్లు నడుపుతున్నారా, వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారా, వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నారా? ఫస్ట్ దీనిపై దృష్టి సారించాలి. అలాగే పార్కింగ్ విషయంలో అది రోడ్డు కాబట్టి రోడ్డు పైన పార్కింగ్ చేస్తారు, సరే వాళ్ళ హోటల్ పైనే పార్కింగ్ చేస్తారు అనుకుందాం. వాళ్ళ హోటల్ సంబంధించిన పార్కింగ్లో చేసినప్పుడు కనీసం
మందలించి అక్కడి నుంచి తీసించేయాల్సిందే, లేదా వేరే మార్గాలు ఉంటాయి. కానీ మరీ ఇంత దారుణంగా దాడులకు తెగబడడం అనేది మంచి పద్ధతి కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనల వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కదిరి పోలీసులు అయితే ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు.